ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నుంచి విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావుకు సీట్లు దక్కే అవకాశాలున్నట్లుగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్. శిరీష, ఈ రోజు చూసుకున్నట్టే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే తన తొలి జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇంకా దీనిని అధికారికంగా ప్రకటించాల్సింది. ఇప్పటికే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల ఒప్పందం ఇంకా ఒక కొలిక్కైతే రాలేదు. వాళ్ళు జనసేన పార్టీ తరఫున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ఇచ్చారు. అయితే వాటిల్లో కూడా తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా లేకపోతే జనసేన పోటీ చేయాలా అనేది మాత్రం ఇంకా ఒక కొలికి వచ్చినట్లు లేదు. నిన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు మొన్న 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ భేటీ కూడా అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎక్కడెక్కడ ఏ పార్టీకి బలం ఉంది, అలాగే ఏ పార్టీల నుంచి వచ్చే అభ్యర్థులు తమ పార్టీలో చేర్చుకోవాలనే దానిపైన ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. తాజాగా చూసుకున్నట్టు ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి ఏదైతే గతంలో శాసనసభ్యులుగా గెలిచిన ఉన్నారో జగ్గేపేటకి సంబంధించి శ్రీరామ్ తాతయ్య, అలాగే నందిగామకు సంబంధించి సౌమ్య, అలాగే మైలవరం సంబంధించి దేవినేని బొమ్మ, విజయవాడకు సంబంధించి అయితే పశ్చిమ నియోజకవర్గం గతంలో కూడా జనసేనకి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని ప్రకటించే అవకాశం అయితే లేదు. అలాగే విజయవాడ సెంట్రల్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అలాగే ఈస్ట్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ చూసుకుని తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో వంశీ గెలిచినప్పటికీ అతను ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నట్టు అతను పోటీగా యార్లగడ్డ వెంకట్రావును దించుతున్నారు. అలాగే మచిలీపట్నానికి సంబంధించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతానికి మాత్రం ఈ 6 నియోజకవర్గాలు మాత్రం కరాఖండిగా వాళ్ళు ఓకే చేస్తున్నట్టు చెప్తున్నారు. మరికొద్ది రోజులంటే సంక్రాంతి పండుగ అనంతరం మరోసారి భేటీ అయ్యి ఈ తుడి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తొలి లిస్టులో 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనంద్ బాబును ప్రకటించే అవకాశాలున్నాయి.